జై గురుదేవదత్త. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలితాలు ఎంత మేర జరుగుతాయనేది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న గ్రహ మహాదశ అంతర్దశలను బట్టి మీకున్న యోగాలను బట్టి సవరింపబడతాయన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోండి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడడం కానీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పబోయే పరిహార క్రియలు ఆచరించండి, సరిపోతుంది. ఇక తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 60%, వ్యయం 40%గా ఉండబోతోంది. రాజపూజ్యం 50%, అవమానం 50%గా ఉండబోతోంది. ప్రధాన గ్రహ సంచారాలైన గురు శని గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు వీరికి అష్టమ నవమ స్థాన సంచారం, శని షష్ఠ స్థాన సంచారం. ఈ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి విశేష లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు తప్ప మిగతా అన్ని నెలలు కూడా ఆర్థికమైన లాభం కనిపిస్తుంది. శత్రు బాధలు, రుణ బాధలు ఈ సంవత్సరంతో తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ లాభము, వృత్తి, వ్యాపార లాభం అనేది కనిపిస్తుంది. వివాహ, సంతాన యోగాలు సిద్ధిస్తాయి. భూగృహ నిర్మాణాలు, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువార నియమాలు అనేవి పాటించాలి. గురు చరిత్ర, దత్త స్తోత్ర పారాయణాలు చేయండి. ఏకాదశమికి రుద్రాక్ష కానీ, చతుర్దశమికి రుద్రాక్ష కానీ, అంటే 11 ముఖాల రుద్రాక్ష కానీ, 14 ముఖాల రుద్రాక్ష కానీ ధారణ చేయండి. సిట్రుని మాలను ధరించండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి జయకరంగా ఉంటుంది. జై గురుదేవదత్త.